ఏ పిల్లగాన్ని పరమాత్మ కలతో చూసింది. పిల్లగాడు పోతాడు అడవిలో బలవాడు పిల్లగానికి మాత్రం అపాయం వచ్చేది ఉన్నది. పిల్లగానికి ముదముతోడి 3 ముచ్చట్లు చెప్పేది ఉన్నది. అరే ముచ్చటేప పిల్లగాడి ప్రాణం పోతున్నాడా దేవదేవుడు దేవదంగమే గోడబండారు వల్లు మీద పట్టుకొని పొట్టు అంటే గొల్ల తాత వేషం కట్టుకొని ఖర్చు దాగలు తయారు చేసుకొని అరే దేవతంగా అయ్యా దేవదేవుడు దేవరంగమయ్య పిల్లగాడు వచ్చే లోపల గొల్లతాత వేషం కట్టుకొని పిల్లగాడికి వస్తూ ఉన్నాడే. కొడకాని ఏ ఊరు ఏ పల్లెలు మాట వరకంగా ఓ గొల్లతాత నాకు ఉరి లేదు పల్లె లేదు తాత అవ్వలేదు నాకు పయ్యలేదు నేను ఏమలేదు ఏమో దోసకాయలు మాట వరకంగా ఏమన్నాడు కొడక ఒంటరి ఒక్కడి పోతాన్నవురా కొడకాని ఒక్క మాట చెప్పుతాన్నా నీకు ముదముతోడి 3 ముచ్చట్లు చెప్తాన్న కొడక నా మాట మనసు పెట్టిన ఆయన కొడక అడవిలో మనం పోతున్నావు ఎంత శోభంత సాయత్తులు ఎందుకు తోవాలని కొడక అని చెప్పిండు. ఎంత శోభంత సాయత్తులు ఎందుకు తోవాలని ఒకరు చెప్పిండు. కొడక తోడులు ఎందుకు తోవని నడవాలని చెప్పిండు. కొడకను వండుకున్న కాడ కొడుకు ఒక కన్ను మూడు ఒక కన్ను సగం నిలతోడి వండుకోవాలన్న కొడక. మరి 3వ ముచ్చట ఏమని చెప్పుతాడు కొడక ఎవరింటికన్నా వేయినాడు కొడక నువ్వు ఎందుకు రమ్మన్నాడు కొడక మరి పీటీఏది కనుక మరి పళ్ళెం పెట్టి నీకు అన్నం పెడతారు కొడుకు పీట మీద కూర్చోమ్మ ఎడవకాలు పోటీ నేలతో పళ్ళాన్ని తరిపినాక పీట మీద కూర్చోమని చెప్పిండమ్మా. చెప్తాను కొడక తోడు లేదు తోనడవకు పండుకున్న కాడ యాది మనిషి మాత్రం పండుకో ఒక కన్ను మూసి ఒక కన్ను సగం నిద్ర రంపుకొని పండుకోమని చెప్పింది. 3వ ముచ్చట కొడక ఎవరింటి కాడ అన్నం తిన్నప్పుడు కొడక పీటీఏది కంతం చేసి అన్నం పెడతారు ఎడమ కాలు తోటి కనుక పళ్ళని జరిపినాక పీట కూర్చోమని చెప్పింది. సరవంతి తాత అన్నాడు పిల్లగానికి ముదముతోడి 3 ముచ్చట్లు చెప్పిన అటేడు వేయండి మత మతాన మాయమైన పరమాత్మ ఎండు కొండలో పుట్టిండు. పిల్లగాడు వాడికి తోలు పట్టుకునేడు బాటలు పట్టుకుని అన్ని తోలు పోతాను. పిల్లగాడు పోయే తోల తుంగగిరి అలమడి కనిపించింది. తుంగగిరి అలమడి ఖర్చు వరకల్లా అదొక్కరి అటువంటి వృచ్చిగా వరంగా అదొక్కరికి అడవరంగా ఎండ్రికాయ ఒక కారెండికాయ నీళ్ళు లేక వేదిలో ఆడుతున్నట. ఎండ్రికాయ ప్రాణం పోతుంది కావచ్చు. మరి జంగవయ్య ఆ గొల్లతాత మాట పిల్లగాడు చూడడం వేసింది. తోడు తోగని అడొక్క చెప్పింది. అదేమట్టిని బాండ్లో తయారు చేసిండు అడుగులు పడు నీళ్లు పోసిండు. ఆ ఎండ్రికాయ కనుక మరి ఆ బాండ్లు లోపల పెట్టుకున్నాడమ్మా. ఈ అన్నయ్య నాకు ఎండ్రికాయ తమ్ముడే ఎండ్రికాయ తోడెక్కిదనుకున్నాడు. పిల్లగాడు కనుక నెత్తి మీద పెట్టుకొని ఎడుతోలు పట్టుకొని ఎడు బాళ్ళు పట్టుకొని కడగాడి గట్టల్లో కౌశల్య కొండల్లా పిల్లగాడు మరి తోలు వస్తాడు. పిల్లగాడు వచ్చే లోపల కరణంలో పుట్ట కంచెల్లో మరి 7 గంగలు ఎల్లవారుతున్నాయి. ఆ గంగల ఒడ్డుకు పిల్లగాడు వచ్చింది. గంగల ఒడ్డుకు పిల్లగాడు చదువుకున్నాడు. అబ్బా మీద ఎండ కొట్టని కింద దండే కాలుతాంది. ఈ గంగ ఒడ్డుకు ఈ కరణంలో పుట్ట కంచెల మరి కాసేపు పండుకుని చెప్పి పరమాత్ముడు అన్న మాట వర్షించేయండి పిల్లగాడు ఆడవలసిండు. పిల్లగాడు తెచ్చిన ఎండ్రికాయ తలాపం వండుకున్నది. లింగాల చెల్ల వండుకోని పిల్లగాడు కనుక మరి చెట్టు కింద వండుకోని ఉన్నాడమ్మా. పిల్లగాడి సంగతి చెట్టు కింద ఉన్నది. కరణంలో పుట్ట గజ్జల మరి లోపల నాగన్న ఉన్నాడు. ఒక ఇనుమము అటువంటి కనుక ఒక ఇనుమముది కాకేమో మరి చెట్టు మీద ఉన్నది. ఆ యొక్క చెట్టు కిందకి ఎవరొచ్చి వండుకున్నా కాకి కావని పిలువంగానే పామత్తాన్ని కాటేసిపోతాంది. మరి పాము వచ్చి కాటేసిపోతాంది. నాగా అటువంటి కనుక కాగచ్చి కనుక దూరిపోతూ ఉన్నాయమ్మా. అది పిల్లగాడు వండుకొని ఉండగా మరి కాకి మీద బండెత్తిపోతూ కావు కావని కాకి ఉత్తర మొత్తుకోవంగా
అయ్యో పుట్టలో మలున్నాడు రా ఓ దేవుడా పుట్టలో ఉన్నాడు నాగన్నరా అయ్యో నాగన్న కళ్ళ చూసి నారాయణ అయ్యో నాలుగున్న కళ్ళు ఆమె ఓ దేవుడా అబ్బబ్బా ఎవరో చెట్టు కిందికి వచ్చిందా అని ఆ పక్కారి నాకన్నా పన్నెండు ఒక్కరు వేసుకొని పుట్టలకెళ్ళి బయటికి వెళ్ళే వరకల్లా పిల్లగాడు కనుక వండుకొని ఉన్నాడమ్మా అయ్యో పండుకున్న పిల్లగాన్ని నారాయణ అయ్యో నాగన్న కళ్ళ చూసే ఎవ్వలారా భారీగా నింపు అందియపోతే నాగన్నని కాదనుకున్నాడు నాగన్న మండెత్తిపోతూ పన్నెండు ఒక్కరు వేసిండు పండుకున్న పిల్లగాని వేదికచ్చి ఎడవపాద మంది కనుక బొట్టని 7 మంది కనుక అందుక దేశ వరకల్లో రోమాన విశ్వ విడవారిపోతా ఉన్నది అయ్యో పండుకున్న పిల్లగాడు ఓ దేవుడు అయ్యో పండుకున్న పిల్లగాడు నారాయణ రోమాన విశ్వ విడవారిపోతుంది విడగొట్టుకొని అవ పిల్లగాని ప్రాణం పోతా ఉన్నది రోమాల విసవిడ వారిపోయి పిల్లగాని ప్రాణం వేయింది నాగన్న కాడేసి చుట్టు లోపలికి వేయింది కాకి మీద మన ఎత్తిపోతూ కాకి కళ్ళ మూసింది పిల్లగాని ప్రాణం మీద కలుగుట్టు తింటున్నది చెట్టు వీరికి వెళ్ళి కిందికి దిగేంత తలాపురేవులు వచ్చింది తలాపురేవులు వచ్చే వరకల్లా ఎందుకే కలతోడుకుంటుందా ఇంకో నా అన్నగారి ప్రాణం పోయాలని చెప్పి లోపల బిలబిల కొట్టుకుంటాను ఆ తలాపురం మాత్రం బాణు లోపల గుడుగు అనే వరకల్లా కనుగుంటు తినే కాకేమనుకున్నది కోడేవో తెచ్చుకుంటే బాణు లోపల దాచుకున్నాడు ఈ బాణు లోపల తిన్నాక పిల్లగాడు కనుగుంటుంది అనుకున్నది గిరగిర ఊరికి వచ్చిన ఎండకాయ ఉన్నదని కాకే వరకనమ్మా గిరగిర ఊరికి వచ్చి కనుక బాణు లోపల ముద్దుపెట్టింది పోలే కాకిని మంది ఎత్తిపోతున్న అన్నగారి ప్రాణం తీస్తారు అని చెప్పి అగో ఒక కొండితోటి అగో కాకి కంట్లం పడుతున్నదో కంట్లం బట్టి ఒకటే మాట రే కాకి మంచి మాట కొద్ది నాగని నిలుతో బయటికి పిలువు లేకపోతే నీ ప్రాణం తిత్తని మాట వరకంగా కావు కావని మళ్ళా కాకి కీకయ్యంగా అబ్బ మళ్ళీ వచ్చిన మళ్ళా ప్రాణం తిత్తని నాగన్నా పుట్ట లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిండు పుట్టలకెళ్ళి బయటికి వెళ్ళే వరకు చూస్తావా ఆ యొక్క బాణు లోపల మూసి పెట్టుకున్నది కాకి అప్ప కాకి మన ఎత్తుకోవచ్చు నేను రాకముందు కోడ తెచ్చుకుని అదే తింటాను దానికన్నా ముందుగా నేనే తింటాను అని ఆ గిద ఉనికి వచ్చి ఆ బాణు లోపల నాగన్న మూసి పెడుతున్నాడో మరో కొండితోటి నాగన్న కంకం పట్టి రే నాగన్న మంచి మాట కొద్ది విశ్రమిస్తాం తీసుకుంటారా లేకపోతే నీ ప్రాణిస్తాను మాట వలకంగా నీ బిడ్డ ప్రాణం తీయబోకు నీ పిల్లగాని ప్రాణం ఇస్తాడు కనుక ఎప్పుడు మాత్రం వచ్చిన విశ్రమిస్తాం వెనక గుంజుకున్నాడు గడియల్ల పిల్లగాడు పక్క పొరిస్తాడు మరి ఎందుకే కలతో చూసింది ఇడిచి పెడితేనా ఎంతో మంది ప్రాణం ఇస్తుంది కావచ్చు మిమ్మల్ని పక్కన ఒక కొన్ని తోడి కాకి కన్నం పత్రిచ్చిండు మరో కొన్ని తోటి అగో నాగన్న కన్నం ఎప్పుడు కొరుకుతున్నాడో అగో విడ కొట్టుకొని నాగన్న కాకి ప్రాణం పోతున్నదో ఎరగాడు కనుక 3 గడియలు లేచి కూర్చొని ఉన్నాడు తమ్ముడా ఎందుకైనా ప్రాణం కాపాడినావు అన్నడా ఎందుకే పట్టుకొని వచ్చింది 7 గంగలు వెళ్ళేవారు గంగల వేడికి వచ్చి తమ్ముడా పట్టుకొని గంగ లోపల ఇస్తాను అన్నా నీ రోడ బట్టి నీకు తోడు నేను ఒక్కడి పోతాను అన్నా నేను వచ్చి రాగమాత్రం గడ్డ విన్న ఉండు అన్నది అలనాడు పాతాళలోకి వెళ్ళిపోయింది కనుక మరి పాటలు ఎందుకాయ పాతాళలోకం లోపల బంగారు కొలమంత పట్టుకొని అయ్యో పిల్లగాని బేటికైనా బంగారు కొలమంత పట్టుకొని పిల్లగాని బేటికి వచ్చింది అన్నాడు తోడలేని తోవ నడవరాలు అన్నా ఈ బంగారు కొలమంతా పట్టుకొని బొమ్మన్నది పిల్లగాడి చేతి లోపల పెట్టింది మరి గంగ లోపలికి నా ఎదురుకాయ పోత ఉన్నదే అయ్యో రామ రామణి రామ 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 రామణి రామ
పిల్లగాడు అడవితో పట్టుకొని ఎడి బాటలో పిల్లగాడు పోతా ఉన్నాడే ఆ పిల్లగాడు బంగారు కులముత్త పట్టుకొని నెత్తి మీద పెట్టుకుని పిల్లగాడు పోతాడు పిల్లగాడు సంగతి అడవి లోపల ఉన్నది అడవి లోపల మాత్రం వచ్చేతో లోపల మాత్రం మరి అటువంటి కనుక వచ్చేతో లోపల కళ్ళల్లో పుట్ట కంచెల్లో దొరికిందా ఈ అడుగులండదంలో తోడబుట్టి దొంగల చెన్నమ్మ అన్నగాళ్ళు మొత్తం అర్ధరాత్రి వెళ్ళ కనుక వైత్తు దాలు కాసుకొని ఎన్ని బంగారం పట్టుకొని వస్తే అన్నగాళ్ళకి అన్నవాడిని పెట్టుకుంటే మాత్రం అన్నగాళ్ళు దాదుకుని దొంగల చెన్నమ్మ చూసినావా అన్నగాళ్ళు కాకుండా పోయి దొంగతనం చేసి ఎన్ని బంగారం పట్టుకొని వచ్చింది అన్నగాళ్ళు అన్నం తిన్నారు అన్నగాళ్ళు వండుకొని ఉన్నారు బరికట్ట చేతులు బట్టి అన్నగాళ్ళు కావాలి కత్తాను దొంగల చెన్నమ్మ ఆ కత్తి పట్టుకుని అన్నగాళ్ళ చుట్టూ కూడా కావలి గాయంగా బంగారు కులముంతనాయ పాతాళలోకమున కలవ కులముంత ఎటు పన్నెండు ఆవిడ తలుపులు మెత్తం ఉన్నది అయ్యో అడవిల్ల చెన్నమ్మ చెన్నమ్మరా అడవిల్ల చెన్నమ్మ అయ్యో కులముంత కళ్ళ రుతే ఓ దేవుడా అయ్యో కులముంత కళ్ళ రుతే నారాయణ బంగారు కులముంత దూషం వరకల్లా అబ్బబ్బ అన్నగాలు కింది రాజ్యాలు కింది దేశాలు అందుకోని వచ్చింది బంగారు లేదు అయ్యో పండుకున్నా అన్నగల్లా ఓ దేవుడా అన్నలాగా లేరు లేరు అని లేపంగానే ఆ యొక్క పిల్లని వచ్చి ఒక బంగారు లంక చూసిండు ఆ తమ ఊరికి వచ్చి పిల్లగాని చేతుల లంక విందరు గుద్దుకుంటున్నారు పిల్లగాడు కోటి దండాలు పెడతాను రవ్వా నీకు దండం పెడతాను కొట్టకూడదు తీసకూడదు అనకని ఒక ఆ 7 దొంగలు ఏమనుకుంటున్నారు మన కనుకని పీనట్టు కనుక దొంగతనం మంచిగా తగినట్టే ఆ కారుకని నరబలిస్తాను మొక్కుకున్నాము అచ్చవారి వారం నాడు ఈ పోరిని కనుకనే ఒక నరబలి కారుకని నరబలిస్తాము నరబలిద్దామని కూరని తీసుకొని వచ్చారు ఏనాడు వెనక రెక్కలు గుజ్జు కట్టేసిండు పిల్లగాడు కనుకనేమి క్షేమంగి మహారాజు కలకల కన్నీరు ఇస్తున్నారు 7 దొంగలు ఏమనుకున్నారు ఆ యొక్క దొంగలు కనుకనేమిగా దోసుకునడానికి ఏనాడు దొంగలు వెళ్ళిపోయి దోసుకత్తడానికి దొంగలు వెళ్ళిపోయిండ్రు ఆ దొంగల చెల్లి చిన్నమ్మకి ఏమనిపిస్తుంది అబ్బా పిల్లగాడు ఎంతో ముద్దుగున్నాడు ఏమో లాయరున్నాడు తల వలసింది రమ్మ తల మురిగింది గంగ మరి యొక్క పిల్లగాని చూడ మొగళ్ళంతా ఒక్కరి ఒంటి మీద ఒక్క పోసినట్టున్నది మరి అచ్చిరాను పట్టుకొని సచ్చరక సంసారం పాడబడ్డది మరి 7 దొంగలకు నేను చెల్లెనున్నా కనుక నన్ను ఎవరు చేసుకునే తట్టులేదు నాన్నగాళ్ళకు పెళ్లి చేసి తట్టులేరు ఈ పిల్లగాడు నా మనసుకు ప్రేమకు లొంగినట్టే ఈ పిల్లగాని నేను పెళ్లి చేసుకుంటా అనుకున్నది దొంగల చెల్లమ్మ పిల్లగాడు వేడిగా చేశానమ్మరా పిల్లగా నా 7 అన్నగారు అచ్చవాదివారం అమావాస్య రోజున నువ్వు తీసుకుపోయి కాళికాదేవికి నరబలి కట్టేసి కానీ నేను చూస్తే ఒక్క మాట ఎప్పుడు అవుతుంది నువ్వు ఎంతో అందంగా చందంగా ఉన్నావు నీకు తెలుసా అస్సలు నేను అంత చందంగా నేనున్నా నన్ను ఎవరు పెళ్లి చేసుకునేటట్టు నా అందరూ కూడా పెళ్లి చేసేటట్టు లేరు కానీ నేను నచ్చి నా ప్రేమకు నువ్వు నన్ను మెచ్చి నన్ను కళ్యాణం చేసుకుంటానంటే నేను సచ్చటోని కాపాడతా లేకుంటే చచ్చిపోతావు నువ్వు నన్ను లగ్గం చేసుకున్నావు అనుకో నీ 7 అన్నదమ్ములు వచ్చి నీ ప్రాణం తీస్తాడు నా ప్రాణం తీస్తాడు నా 7 అన్నగాళ్ళు నువ్వు భయపడకు నా 7 సంగతి నేనే చూసుకుంటా నువ్వు నా ప్రేమకు లొంగి నన్ను పెళ్లి చేసుకున్నాను మాట ఇచ్చినట్టే అంటే నా 7 కత్తులు కటార్లు పట్టుకొని ఏంటంటే పాడి నేర్చుకున్నాను కానీ నేను ఇంటి లోపల గంట పట్టే వంట నేర్చుకోగానే నేను సాగు నేర్చుకున్నాను గంట పట్టే 5 ఇప్పుడు సరే
నువ్వు నాకు ఇష్టమైనప్పుడు నీకు ఇష్టమైనప్పుడు ఇద్దరికి ఇష్టమైనప్పుడు అని దొంగల చిన్నమ్మకు ఆ పిల్లగాని మాట కలిసింది, మనసు కలిసింది. ఇక ఏనాడు పిల్లగానికి ఉన్న కట్లు ఇప్పింది. ఆ తెచ్చిన లంక బిందును ఆ అన్నగాళ్ళు ఒక్కసారి ఎత్తుకొచ్చిన ఏనాడు ఒక్క ఎండి బంగారం అంతా ముళ్ళ కట్టుకున్నది. పిల్లగా ఇక మనం పోదాం నాన్నగాళ్ళ చరికి వెళ్ళిపోదామని బయలుదేరే సమయానికి ఏనాడు 7 అన్నగాళ్ళు దోసుకున్న నాన్న వంట పట్టుకొని పోయే చెల్లెకి ఏనాడు ఎదురుగా వచ్చే వరకు చిన్నమ్మ కనుకనే ఏనాడు 7 అన్నగాళ్ళ కళ్ళ చూసింది. పిల్లగాడు భయపడకు, నా అన్నగాళ్ళ ఒక్కటే దెబ్బలు 7 తల పండ్లు కొడతా నేను, నువ్వు నాకు భర్తమని ఏనాడు కలెక్టర్ నాగలి చేసుకున్నావు అని 7 అన్నగాళ్ళు సంపదాని ఏనాడు ఉరికి రాగానే ఆ యొక్క 7 శిరసులు ఆడపిల్ల దొంగల చిన్నమ్మ మరి ఇక్కడ గతాలు పెట్టారా అదే గురే దండవని 7 దండగల్ల కనుకనే కాదేవికి దండవాని దెబ్బ చాడించి దెబ్బగొట్టే వరకు 7 అన్నగారు శిరుసులు తెగిపోయినాయి. విలువిల కొట్టుకొని 7 అన్నగాళ్ళ భారం పోయింది. ఓ పెద్ద దొంగల చిన్నమ్మ గారికి అన్నగాళ్ళ తప్పింది, పిల్లగాని పెళ్లి చేసుకున్నది. ఇక బయలుదేరి మనం పోదామా అని ఈ అడవి తోమాలు పట్టేనా వస్తా ఉంటే వాళ్ళు వచ్చే లోపల 7 చింతల పల్లె 7 చింతల పల్లె లోపల పూటకుల్ల అంతా వార్తలకు ఒక్కడే కొడుకు కర్యమల్లిగాడు. ఆ కర్యమల్లిగాడు చూస్తే డాంబోర్ రోడ్ అన్న ఒకడొకడ తెల్లగుంటది, అంతకన్నా పుట్టినాడు మరి బూడిలో బొర్రిచ్చినట్టు మసి బొగ్గు రాసినట్టున్నాడు. వాడు దొంగ ఆజ్ఞవతి పిల్లనిత్తలేదు. ఆ తోటి కనుకనే పిల్లగాడు పిల్లని తీసుకొని ఏనాడు పోతుంటే ఈ పాపకాడు ముసలి కళ్ళ చూసింది. ఆ పొయ్యేటోళ్ళకి అడ్డం తిరిగింది. కొడుక కొత్తగా అతను ఎవరు ఏ రాజ్యం అంటే అవ మాకు రాజ్యం లేదు, దేశం లేదు, మేము పుచ్చగలం అనుకోని అడక తిరుగుకుంటా పోతున్నాం వరకు కొడుక నా కొడుకు ఎవరు రారా ఇక్కడ అన్నం పెడతా నా ఇక్కడ ఇయ్యాలి తిని ఇయ్యాలుండి ఏనాడు ఒక తెల్లారు లేచి పొమ్మన్నది. దాని మనసు లోపల మాటే వరకు ఉన్నది. ఈ పోరిని తీసుకొని ఇంట్లో పోతా, పోరికి అన్నం పెడతా, నాకర వండుకోబెట్టుకుంటా, పోరనికి అన్నం పెడతా, బరాయి దూరం బండ పెడతా, నా కొడుకు నువ్వు పేరు చెప్తే పోరిని తప్పు అంటే ఈ పోరిని నా కొడుకు లాగా చెత్తనుకున్నది. మరి ఇంటి ముంగట ఇంటి లోపల మాడి పొక్క తవ్వింది. మాడి పొక్క మీద కనుకని ఒక పూజడికేసింది, దాని ఒక సాప వరిచింది, ఒక పీటేసింది. ఆడ పల్లె నిండి అన్నం పెట్టి కొడుక అన్నం పెట్టి ఆడ తిరుపోమన్నది. అమ్మ నీ ఒక్కదాన్ని ఎట్లా తినాలి, నా భార్య కూడా అన్నం పెట్టమన్నాడట. ఆ పాపకారి కూడా ఏమన్నది, కొడుక మొగోని కన్నా శక్తి కన్ను ఆడి తక్కెడు సొమ్ములు పెట్టుకున్నా గానీ ఏనాడు మొరతడు మొగోని తండ్రిని అన్నం పెట్టుకొని తింటే మొగోని కన్ను మొరవబోదు. అబ్బా ఆడది తండ్రిని అన్నం పెట్టుకొని తింటాను, అది మొగోడు తిన్నట్టు తింటాను మనసులో అనుకుంటారు. మీ ఆడలో ఆడదు ఒక్కసారి తింటావా అని అనగానే పిల్లగాడు కనుక అన్నాను చూసేవరకు ఏదో అనుమానం అనిపించింది. దేవుడు చెప్పిన వాడు గుర్తొచ్చింది. మరి నేను కనుక ఒక భగవంతుడు ఎవరన్నా అన్నం పెట్టినట్టు సాపేసి పీటేసి నీకు అన్నం పెట్టి ఎడవకాలతో పీఠం జరుపుకొని కూర్చొని తిను అన్నాడు. కాబట్టి పిల్లగాడు కనుకనే నమ్మలేక ఎడవకాలతో ఏనాడు పీఠం జరిపిండాట. పీఠం జరపగానే పూజడక యొక్క సాప కూలి ఆ బొంద లోపల పడ్డదాట, మాడి పొక్కల పడ్డది. ఓ పెద్దల మాటి బొక్కల వాడంగానే దొంగల చిన్నమ్మ కళ్ళ చూసింది. ఏమో పాపకాలం ఉంటుంది మోసం చేస్తాను, నిన్ను బతకనియద్దా అని పరిగణ మాదేవో మహారాజా
మాటి బొక్కల ముసల్లాన్ని చంపేస్తున్నదే ఆ దొంగ మర్యాద చూసిండ్రు పాపగారి ఉండకొడుక నువ్వు న్యావగలితే గిట్ల ఎంతమందిని మోసం చేస్తుండ్రు అని ఆ ఇద్దరిని చంపిండ్రు అలానే బొంద పెట్టిర్రు మట్టి కూడిపిర్రు ఇక నాదా ఎవరు నమ్మద్దు నమ్మి నానైతే పుచ్చి పురలైపోతున్నాయి నాదా ఇక బయలు పోదామని ఏనాడు భార్య భర్తలైనా పోతే ఉన్నారు దేవా చంద్రసేన మహారాజు భార్య చంద్రవతి దేవి వాళ్ళు కన్నా బిడ్డ అద్రావతి ఒక్క బిడ్డ ఆ బిడ్డ 99 పెళ్లిలు చేసిండు 99 పెళ్లిలు చేసినా గాని ఫస్ట్ మొదటి రాత్రి రోజే భార్య చచ్చిపోతున్నాడు భర్త చచ్చిపోతున్నాడు ఆ మొదటి రాత్రి భర్త చచ్చిపోతున్నాడు తెల్లారి వరకు శివం అయితే అట్లా 199 మంది చచ్చిపోయింది ఆ యొక్క రాజు ఏమంటే బోర్డు రాసి పెడతాడు అరే ఇక చంద్రసేన పట్టణంలో చంద్రసేన మహారాజు చంద్రవతి దేవి అన్న బిడ్డ ఆడవిల్ల భద్రవతి దేవి ఉన్నది ఆడవిల్ల భద్రవతి 99 పెళ్లి చేసిన గాని మొదటి కాంచెలు ఇప్పటి వరకు కూడా 99 మంది వేసుకున్నారు మొదటి రాత్రి జీవిడి చచ్చిపోతాడు తెల్లారు మాత్రం దానం చేస్తాను అని ఆ బోర్డు రాసి పెట్టినాడు బోర్డు రాసి పెట్టినాక భార్య భర్తలు వేటలో బోర్డు చదివారు నాదా రాజులు పుట్టివాడు పుట్టినాం కాబట్టి ఇలా ఆ యొక్క రాజు పెట్టిన పంచంకి నువ్వు అవ్వాలనాదా ఆ చంద్రసేన మహారాజు చంద్రవతి దేవి కన్నా బిడ్డ అద్రవతిని పెళ్లి చేసుకోమని అనవరకు వారికి ఆ పిల్లగానే అన్నాడు బావా వలదు మరి ఇద్దరు వెళ్ళాలోనికి ఇగురం పెద్దగా ఉండాలి దున్నపోతలే వస్తే వరకు నోరు పెద్దగా ఉండాలి ఇక ఇద్దరు పిల్లలకి ఇగురం వచ్చినా బతుకుతాడు లేకపోతే 2 దిక్కులు అయితే 2 అవుతుంది ఇక దున్నపోతలే వస్తే ఆయం గట్టిగా మొత్తుకుంటేనే నడుపుతాయి అని ఏనాడు అనగానే లేదు నాన్న తప్పకుండా కళ్యాణం చేసుకున్నాదా అన్నది అనగానే భార్య మాట తీసేయకుండా ఆ యొక్క పిల్లగాడు చెవంగి రాజు నీ బిడ్డని పెళ్లి చేసుకున్నాను చంద్రసేన రాజు వేడికి వచ్చి తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు కొడుక వద్దుపో ఇక 99 మంది నీతో 100 మంది అవుతారు కొడుక అందరు చచ్చిపోతారు కొడుక ఇక అద్దు పొమ్మన్నాడు లేదు అట్టిడిచిన ప్రాణం విడిచింది వాళ్ళు చేసుకుంటాను నోటకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోయిన పర్వాలేదు చేసుకుంటాను అనగానే రంగరంగ వైభవంగా ఆ పిల్ల భద్రవతిని వచ్చేమని రాత్రి పెళ్లి చేసింది లంకమైంది నాగవెల్లి అయింది మొదటి శోభనం రోజు పట్ట మంచాలు పరుపులు వేసి దిల్లి వాసులు పెట్టి ఆ పిల్లను పిల్లగాని మాత్రం ఒకరు ఏనాడు అమ్మన్నారు భార్య భర్తలుగా పట్ట మంచాల పరుపుల విన ప్రవహించి పండుకున్నారా పండుకున్న పిల్లగానికి ఏమాదికి వచ్చింది అడిగి లోపల భగవంతుడు ఏమన్నాడు కొడుకాను ఎక్కడ పడుకున్న పరాయి స్త్రీ పక్క లోపల పడుకున్నా గాని ఒక కన్నుతో మొయ్యాలి ఒక కన్నుతో చూడాలి నిద్ర పోయి పోనట్టు నిద్ర పోవాలి కొడుక అనే మాట గుర్తుకొచ్చింది అదే భగవంతుడు చెప్పిన వాడు పరాయి స్త్రీ పక్క లోపల పడుకున్నా కాబట్టి అని ఒక కన్ను ముత్తాడు ఒక కన్నుతో చూస్తున్నాడు అర్ధరాత్రి కలిగి గాంధారి మాంధార్యాల లోపల మరి ఆ అడవిల్ల భద్రవతి ఎడు ముక్కులు ఎర్రనాగన్న కుడి ముక్కులు నల్లనాగన్న మరి ఆ యొక్క ఎల్లంగా కనుక ఎంటిక దుడ్డి వెళ్తున్నాయట వెళ్ళినాక బారగా అని పొడుగైతుంది పక్క లోపల భర్త కాటేస్తాన్ని మళ్ళా కనుకనే మళ్ళీ ఆ తల్లి ముక్కులు దోచి కడుపులో అంటుంది మరి ఆ పిల్లగాడు వండుకున్నాడు కనుకనే ముక్కులకి వెళ్ళి ఎల్లంగానే ఆ యొక్క నల్ల నాగన్న ఎర్ర నాగన్న బుస్సు అని ఏనాడు పని ఎక్కడ పండుకున్న పిల్ల దిగ్గులు లేచి దొరికిండు మరి నాగన్న తోక అందుకున్నాడు గిరగిర దింపిండు ధరణి మీద కొట్టిండు విల కొట్టుకొని 2 నాగన్నల పారం పోయింది
అప్పుడు పిల్లగాడే అనుకున్నాడు అరే ఈ నాగన్నలప్ప ఏవటికి ఇంతమంది చచ్చిపోయింది మరి ఆ నాగన్నలు ఆ యొక్క అడవిలో వజ్రవాది కడుపు లోపలికి ఏనాడు ముక్కు లోపల ఎంత వచ్చినాయంటే ఏడాదికి ఒక్కనాడు ఇప్పటికైనా నాగల చవితి అనే పండుగ వస్తుందట పెళ్ళైన ముత్తైదులు పెళ్లి కాని కన్యలందరూ పొద్దులు తడిపెట్టి తారాలు చేసి కోమలాంగి పుట్టను చూసి పుట్టని కనుక శుద్ధి చేసి పుట్టని కనుకని పాలతోని ఒక అభిషేకం చేసి కోడిగుడ్లు పెట్టి కోరి పూజలు చేసి పసుపు వేసి పాలకాయ కొట్టి ఆ ఒక్కరోజు నాగు బావును మాత్రం నాగన్నాని నాగల చవితి నాడు నాగన్నాని మొక్కుతారు ఇక అట్టి రోజు నాటికి పురుగు పూసుదని పుట్టరికెళ్ళి బయటకెళ్ళి 10 మంది కొడతారు కట్టెతను కొట్టి చంపుతారు నాగల చవితి రోజు నాగన్న దేవుడు అని మొక్కుతారు కాబట్టి ఈ యొక్క అడవిల వజ్రవద్ద ఉడుకుడుకు పాల్గొత్సవేసిందట పుట్ట లోపల నాగన్న విల పోసే వరకు ఆ నాగన్న మాత్రం ఉడుకు పాలకు విలువిల కొట్టుకొని ఆ పుట్ట లోపల చచ్చిపోయి నాగన్న శాపం పెట్టిండట అరే పాపకారం ఉందా ఎన్నేళ్ళకున్న నీకంటే లగ్గం కావద్దు లగ్గం అయినాడు మొదటి రాత్రి నీ భర్త ప్రాణం తీస్తావని ఆనాడు నాగన్న పగబట్టి కనుక నేను నా యొక్క ఎంటిక దుడ్డు నాగన్నల తల్లి ముక్కల లోపల దూరి ఆ నాగన్నలు కనుక ఆనాడు చికారుగా వస్తున్నాయట ఆనాడు కనుక నేను ఒక 2 పాములు చంపిన పిల్లగాడు బలబలెల్లారింది బ్రహ్మనాథులు ఇంటికి కూడా పేడ కడతారు డబడబడ సప్పు లేవుతానయట పిల్లగాడు తలుపులు తీసుకుని బయటకు వచ్చింది అందరు బిక్కన బీరిపోయింది అరే 99 మంది చచ్చిపోయిండు ఈ ఒక్క పిల్లగాడు బ్రతుకుడేంటి అని ఏనాడు ఇంటి లోపల అడవిలో పిలిచే వరకు జరిగిన చరిత్ర 2 నాగన్నలు 99 మంది చంపినాయి ఇది తప్పకుండా నాగన్నలు చంపినని ఏనాడు పిల్లగాడు చెప్పంగా ఆ పిల్లగాన్ని కళ్ళ చూసినా కనుక రాజ్యానాథులు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు కొడుక 99 మంది చచ్చిపోయింది కాబట్టి నువ్వే నా అల్లునివి రాజ్యం దేశం ఎండి బంగారం అంత ఇది నీది మరి రాజ్యం ఏ వరకు పిల్లగాడు చివంగి రాజు ఏమంటున్నాడు మావయ్య చంద్రసేన మహారాజా రాజ్యం ఏంత దేశం ఏది పోదు రాజ్యం ఏది పోదు కానీ నాది ఇక్కడి దగ్గర కనుకని ఒక పాగొండపట్నం వెళ్ళేవారు మా తాత పాగొండరాజు మా తల్లి కనుక సీతాదేవి వాళ్ళ కడుపు లోపల పుట్టినోళ్ళు మా పెద్ద బాప కనుకని మైనంపురాజు మా పెద్దమ్మ ధాన్యవతి దేవి మా కన్న తండ్రి నీలసేన మహారాజు మా తల్లి నిమ్మవతి దేవి మా పెద్దమ్మ ముండ పాపకారు ముండ మా పెద్ద బాపు పాపకారు ముండ కొడుకులు వాళ్ళకి 4 కొడుకులు దుష్ట దుర్మార్గులు ఉన్నారు మమ్మల్ని కనుకనే మా తల్లిదండ్రులు విషపన్నాలు పెట్టి చంపిండ్రు మమ్మల్ని కూడా చంపుదా భగవంతుడు కృప బ్రహ్మ దయతో నేను బయటపడి వచ్చిన పుట్టంగా పులిపిల్లలు పెరగంగా నేను కనుకని ఒక పులిపిల్లనైనా తప్పకుండా వాళ్ళ అంతు చూసారాక కనుక ఏ రాజ్యమే ఏ దేశమేలా మరి పాలోని వాళ్ళని పగబట్టిన 10 ఏళ్ళకని దెబ్బకు దెబ్బ తీసి వాళ్ళ ప్రాణం తీయనట్టయితే మా పేరు కనుకని ఒక చివంగి రాజన వరకు ఆ దొంగల చిన్నం ఏమంటుంది నాదా నువ్వు అవసరం లేదు నాదా 7 ఒకే ఇప్పుడు నా అన్నగానే చంపిన నీ యొక్క 4 ఎంత నాదాయిగా పోదామన్నది మరి ఆ చంద్రవతిని ఒక కన్నబిడ్డ వజ్రవతిని ఎంబడి పెట్టుకొని ఆ యొక్క అడవిలో దొంగల చిన్నమ్మని ఎంబడి పెట్టుకొని 2 భార్యలు ఎంబడి పెట్టుకుని పిల్లగాడు చివంగిరాజు భార్య భర్తలే తీసుకొని పిల్లగాడు చివంగిరాజు నీతోటి మల్లకింద సంతోషం 2 భార్యలు ఎవరు పెట్టుకున్నాడు పిల్లగాడు క్షేమంగిరాలు ఆడకున్న సౌళ్ళు పైడంగా రాజ్యం వచ్చే వరకు కోటాల కోట్ల మంది పాలేరు పనిచేస్తున్నారు మరి మిరప తోటలు పత్తి చేనులు వరి పొలాలు మొక్కజొన్న చేనులల్లా పని చేస్తుంటే ఆ 2 భార్యలు తీసుకున్నాడు పిల్లగాడు చివంగిరాజు సేను సర్కల్ బయటకు వచ్చింది ఆ కోటిల పాలేర్లు చూసి ఏ కొడుకులు అలాగే పని చేయకుండ్రి ఈ రాజ్యం నాది దేశం నాది ఏంటి బంగారం యావదాస్తి నాగన వరకు
ఎవరు ఇయ్యాలి వచ్చినావు మా యొక్క రాజు కనుక నీ యొక్క మైనంపు రాజు మా భార్య ధాన్యవతి వాళ్ళ కన్నా కొడుకులు చిత్రగుప్త రాజు నలుగురు వాళ్ళు కొడుకులు అన్నారు వాళ్ళని కనుకనే ఒక మీ యొక్క పాలోడు వచ్చిందని చెప్పు బొమ్మన్నారు ఆ పని చేసేటోళ్ళు బంద్ చేసి ఎవరి రోజులకు వాళ్ళని రావంగా ఆ పాలే రోజులు వచ్చిరవ్వా ధాన్యవతి మీ పాలే యొక్క పాలోడాట మరి ఏడికల్లా వచ్చిండు వాళ్ళ రమ్మని పోవాల నలుగురు ఒక్కసారి రమ్మను అన్నాడు అవ్వా నీ కొడుకుల కనుక రమ్మను యుద్ధానికనే వరకు ఆ దాని గుండెలు గుండెలు కార్యాలు జల్లు అన్నాయి వాటిని కనుక నా నలుగురు కొడుకులు వెళ్ళినట్టే ఒప్పుకొని నా నలుగురు చంపిరారా ఇక చాలా అయినాక ఎడిదిరిగి పోవాలనుకోని మళ్ళా షాట్ అప్పుడు తాగిన